నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు కీలక ప్రసంగం. భవిష్యత్తు బాగుండాలంటే స్వచ్ఛత పాటించాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఏపీని స్వచ్ఛాంధ్రగా మారుస్తూ అనేక అవార్డులు సాధిస్తామని చెప్పారు. ఏపీలో పేరుకుపోయిన చెత్తను అక్టోబర్లోగా శుభ్రం చేస్తామన్న చంద్రబాబు ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. 4 అన్యమతస్థులను సస్పెండ్ చేసింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలిజర్, బర్డ్ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ రోసి, గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ ఎం ప్రేమవతి, ఎస్వి ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న అసంతను టీటీడీ సస్పెండ్ చేసింది. వీరు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని నిర్ధారణ కావడంతో ఈ చర్య తీసుకుంది టీటీడీ. మరో 10 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రేవంత్ ప్రకటన పార్టీ విధానాలకు విరుద్ధంగా ఉందన్న ఆయన, అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సహించరని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి విడుదల రజనీకి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ రెంటపాళ్ల పర్యటన సమయంలో నిబంధనలను ఉల్లంఘించి జన సమీకరణ చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి విడుదల రజనీకి నోటీసులు ఇచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, మహీంద్రా తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ కు ఆ సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రా రిప్లై ఇచ్చారు. ఏపీలో అనేక అవకాశాలున్నాయి. ఏపీ ప్రయాణంలో భాగస్వామిగా ఉండటం గర్వకారణమన్న ఆనంద్ మహీంద్రా, సౌరశక్తి, సూక్ష్మ నీటిపారుదలతో పాటు పర్యాటక రంగం సహా పలు విషయాలలో చర్చలు జరుపుతామన్నారు. మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది, ముందు ఏముందో చూద్దామని తెలుగులో ట్వీట్ చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్, పలువురు మంత్రులు హాజరయ్యారు. తాను రాకముందు హుజూరాబాద్ లో బీజేపీకి క్యాడర్ లేదని ఆ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చాకే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీకి 50,000 మెజారిటీ వచ్చింది. హుజూరాబాద్ సెగ్మెంట్ లో ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. కొందరు బయట ఒక మాట, లోపల ఒక మాట మాట్లాడతారు. ఆ మరుగుజ్జుగాళ్లకు తన చరిత్ర తెలీదు అని కార్యకర్తలతో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 5 ఏళ్లలో ఇచ్చే పింఛన్లతో 5 పోలవరం ప్రాజెక్టులు కట్టొచ్చని మంత్రి నిమ్మల అన్నారు. అనకాపల్లి చోడవరంలో మాట్లాడుతూ, వైసీపీ హయాంలో 3 రాజధానులు అని చెప్పి ఒక్కదానికి ఇటుక పేర్చలేదు. పరిశ్రమలన్నింటినీ జగన్ తరిమేశారు. ఇసుక, భూములు, మైనింగ్, లిక్కర్ ద్వారా దోచుకున్న ప్రజాధనాన్ని కక్కిస్తాం. గత ప్రభుత్వ తప్పిదాలను సీఎం చంద్రబాబు సరిచేస్తూ పాలనలు గాడిలో పెడుతున్నారని వ్యాఖ్యానించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని ప్రధాని మోదీ దానిని నెరవేర్చాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. మెగా కోచ్ ఫ్యాక్టరీ పనులను ఆయన పరిశీలించారు. డిసెంబర్లోగా నిర్మాణ పనులు పూర్తవుతాయి. 2026లో ఇక్కడి నుంచి కోచ్ల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. త్వరలో కాజీపేట నుంచి 150 లోకోమోటివ్లు కూడా ఎగుమతి అవుతాయని, మెట్రో కోచ్లు కూడా ఇక్కడ తయారవుతాయని ఆయన తెలిపారు. పీఎం మోదీ ఈ నెల 23, 26 వరకు 2 దేశాల్లో పర్యటించనున్నారు. 23, 24 తేదీల్లో యూకేలో పర్యటించి ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై సంతకం చేయనున్నారు. దీని ద్వారా 99% భారత ఎగుమతులపై టారిఫ్స్ తగ్గనున్నాయి. బదులుగా కార్లు, విస్కీ వంటి బ్రిటిష్ దిగుమతులపై ఇండియా పన్నును తగ్గించనుంది. 25, 26 తేదీల్లో మాల్దీవ్స్ పర్యటించి నేషనల్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. పీఎం ఇటీవల 5 దేశాల్లో పర్యటించారు. భారత్ పాక్ యుద్ధం ఆపడంలో అమెరికా పాత్ర లేదని భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినా ట్రంప్ తన తీరు మార్చుకోవడం లేదు. ఆ యుద్ధాన్ని వాణిజ్యం ద్వారా ఆపామని మరోసారి కామెంట్స్ చేశారు. ఈ యుద్ధంలో 5 ఫైటర్ జట్లు కూలిపోయాయని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ పై భారతీయులు మండిపడుతున్నారు. ప్రధాని మోదీ ప్రెస్ మీట్ పెట్టి ట్రంప్ కు గట్టి జవాబు ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. టికెట్స్ పై సింగిల్ స్క్రీన్ లో లోయర్ క్లాస్ 100 రూపాయలు, అప్పర్ క్లాస్ 150 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 200 రూపాయల వరకు పెంచుకోవచ్చని తెలిపింది. 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచి విక్రయించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. అటు 23న ప్రీమియర్ షోకు కూడా అనుమతి ఇచ్చినట్లు సమాచారం. జూలై 24న హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్న మెగా 157 షూటింగ్ శరవేగంగా సాగుతుంది.
ప్రస్తుతం కేరళలో చిత్రీకరణ జరుగుతుండగా దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. పంచకట్టులో చిరు, చీరలో నయనతార పడవలో ప్రయాణిస్తూ కనిపించారు. చిరంజీవి లుక్ అదిరిపోయిందని బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. అయితే షూటింగ్ స్పాట్ వీడియోలు లీక్ అవడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ షూటింగ్ లో గాయపడినట్లు తెలుస్తోంది. కింగ్ మూవీ షూటింగ్ లో స్టంట్స్ చేస్తుండగా ఆయన ప్రమాదానికి గురైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. చికిత్స కోసం యుఎస్ వెళ్లారని, గాయాల తీవ్రత తక్కువేనని తెలిపింది. మల్టిపుల్ మజిల్ ఇంజురీ అయినట్లు పేర్కొన్నారు. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు డాక్టర్లు సూచించినట్లు సమాచారం. అక్టోబర్ లేదా నవంబర్లో షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.